పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభాభినందనలు, శుభోదయం. నా పేరు డాక్టర్ బాలకిషన్. గత ఎపిసోడ్లో టీబీ గురించి, క్షయవ్యాధి గురించి నేర్చుకున్నాం. క్షయవ్యాధి ఊపిరితిత్తుల్లో వచ్చిన పరిస్థితుల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నివారణోపాయాలు తెలుసుకుని ఉన్నాం. ఈరోజు టీబీ శరీరంలో ఇంకా వేరే ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందా, ఉంటే ఎలా తెలుసుకోవాలి, వస్తే దాని పరిణామాలు ఏంటి అనేటటువంటి ఇత్యాది విషయాలని ఈరోజు నేర్చుకుందాం. టీబీ అనగానే లంగ్స్లోనే వస్తుంది అనుకోవడానికి లేదు. ముందే చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో. శరీర భాగాల్లో ఎక్కడైనా టీబీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాన్నే క్షయవ్యాధి అంటారు. వ్యాధి బారిన పడే అవకాశం అన్ని అవయవాల్లోనూ ఉంది. ఇందులో ముఖ్యంగా ట్యూమర్స్ అంటాం, కంతులు, శరీరంలో అక్కడక్కడ కంతులు ఏర్పడతాయి. అవి ఒక పరిణామంలో ఉండి మెడ పైన కానీ లేదా చేయిల కింది భాగంలో కానీ మోచేయి వద్ద కానీ ఇలా ప్రత్యేకమైన స్థలాలు, ప్రత్యేకమైన భాగాలని కూడా లేదు. శరీర భాగాలన్నింటిలో ఎక్కడైనా ఏ అవయవం దగ్గర అయినప్పటికీ ట్యూమర్స్ లేదా కంతులు ఏర్పడే అవకాశం ఉంది. సెగ్గడ్డల్లాగా ఉంటాయి. 1 ఇంచ్ నుంచి 5 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు కూడా ఉంటాయి. అది మరి టీబీ కంత్యా లేదా మామూలుదేనా అని మరి మనం ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాలని ఈరోజు కూలంకుషంగా చర్చించుకుందాం. మన శరీరంలో ఏదో ఒక భాగంలో మెడ కింద కానీ, మెడ వెనక వైపు కానీ, వీపు మధ్యలో కానీ, ఇంకెక్కడో ఒక దగ్గర మన శరీరం పైన ఒక గడ్డలాగా ఏర్పడింది. సెగ్గడ్డలంటే అందరికీ తెలుసు, లేదా టాన్సిల్స్, కుతికలంటే కూడా తెలుసు. ఆ విధంగా ఒక గడ్డ మాదిరిగా ఏర్పడతాయి, గట్టిగా ఉంటాయి. మరి అది మామూలు కంతా లేకపోతే టీబీ ట్యూమరా అనేది ఎలా తెలుసుకోవాలి? అది పరిమాణం పెరగడం, ఒక స్థాయి నుంచి పెద్దగా అవ్వడం, లేదా నొప్పిగా ఉండడం అనేది దాదాపుగా జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు టీబీ కంతి ఏమో అనుకొని తప్పకుండా పరీక్షలు జరిపి అది టీబీ ట్యూమరా లేకపోతే ఇంకెలాంటి ట్యూమర్. ఇలాంటి ట్యూమర్లలో చాలా రకాలు ఉంటాయి. టీబీ ట్యూమర్ ఉంటుంది, క్యాన్సర్ ట్యూమర్ ఉంటుంది, ఇంకా వేరే రకాల ట్యూమర్స్ ఉంటాయి. మరి ఇది ఏ జాతికి చెందినటువంటి ట్యూమర్ కంతి అని తెలుసుకోవడానికి తప్పకుండా వైద్య పరీక్షలు అవసరం. ఇలా అపరిమితంగా మనకు తెలియకుండా ఎప్పుడైతే కంతి ఒక స్థాయి నుంచి పెరుగుతూ వెళ్ళడం, లేదా నొప్పిగా ఉండడం, సలపరం జరగడం, కొంత ఒక మాదిరి జ్వరం, కొంచెం ఒళ్ళు వేడవడం, మరీ జ్వరం రాదు, కాస్త జ్వరం రావడం, అది ఎఫెక్ట్ అయిన ఏరియాలో నొప్పిగా ఉండడం, మెడపైన అయితే చేయి లేపలేకపోవడం, వీపు మధ్య భాగంలో అయితే కదలలేకపోవడం, ఇలాంటి కొన్ని రకాల లక్షణాలు సంభవించే అవకాశం ఉంది. లేదా తుంటి ప్రాంతంలో, కాలు కింది భాగంలో, తొడ భాగంలో, అలాంటి భాగంలో అయినప్పుడు నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా కింద నడుము కింది భాగంలో అయినట్లయితే నిలబడలేకపోవడం, అసలే నడవలేకపోవడం, నొప్పి బాగా ఉండడం, తిమ్మిర్లు రావడం ఇత్యాది లక్షణాలు కనిపిస్తాయి. ఇలా భౌతికంగా మీకు ఇలాంటి పైన చెప్పినటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే, నొప్పి కానీ, సలపరం కానీ, ఇలా నేను చెప్పిన లక్షణాలు అగుపించినప్పుడు తప్పకుండా అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే దానికి సరిపడేటటువంటి పరీక్షలను చేసి అది ఎలాంటి ట్యూమర్ అనేది తెలుసుకొని దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలను అందిస్తాం. పాప్ స్మియర్ ఎగ్జామినేషన్ అని చేస్తారు. దాన్ని ఒక
24 గంటల నుంచి 48 గంటలు అంటే 2 రోజుల అనంతరం ఈ పరీక్ష తాలూకు ఫలితాలు వస్తాయి. వచ్చిన తర్వాత అది ఎలాంటి ట్యూమర్ అనేది నిర్ధారణ అవుతుంది. ఒకవేళ టీబీ ట్యూమర్ అయినట్లయితే దానికి మంచి పూర్తిగా తగ్గించడానికి సరిపడేటటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎప్పుడైతే ట్యూమర్ నొప్పి రావడం, సలపరం ఇత్యాది లక్షణాలు ఉన్నప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఈ పరీక్షలన్నీ కూడా మేము పర్టికులర్ ల్యాబ్కు పంపించేసి పాప్ స్మియర్ ఏదైతే ఉందో ట్యూమర్ నుంచి టిష్యూస్ పంపించేసి బయాప్సీ ఎగ్జామినేషన్ అంటాము. బయాప్సీ ఎగ్జామినేషన్ చేయించి అది ఎలాంటి ట్యూమర్ అనేది తెలుసుకొని, ఒకవేళ క్యాన్సర్ ట్యూమర్ అయినప్పటికీ కూడా చికిత్స ఉంది. టీబీ ట్యూమర్ గురించి మనం చర్చించుకుంటున్నాం కనుక అది టీబీ ట్యూమర్ అని తేలిన పరిస్థితుల్లో దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్స పూర్తి అందుబాటులో ఉంది. దీని గురించి మీరు ఎలాంటి అనుమానానికి లోను కాకూడదు, ఎలాంటి ఆతృతకి లోను కాకూడదు, భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏదైతే పైన చెప్పిన లక్షణాలు అవలక్షణాలు ఉండి దానివల్ల మీరు నొప్పి భరించలేకపోతున్నారు లేదా నడవలేకపోతున్నారు ఇత్యాది లక్షణాలు ఉన్నప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, అలక్ష్యం చేయకుండా అతి త్వరగా వైద్యులను సంప్రదించడం ఎంతైనా శ్రేయస్కరం. ఇంకా మందులు వాడుతూ ఉన్నాము తగ్గిపోతుంది అనేది వైద్య విధానం, వైద్య చికిత్స. మరి మీరు ఇంటి వద్ద ఏం చేయాలి, ఏం చేస్తే త్వరగా కోలుకుంటారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోకూడని జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా ఫస్ట్ తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటి అని చూసినట్లయితే జంక్ ఫుడ్స్, కేక్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటి బయట తీసుకునేటటువంటి ఆహార పదార్థాలను పూర్తిగా నిషేధించాలి. ఏ పరిస్థితుల్లోనూ తినకూడదు. ఇంకా తీసుకోవాల్సినటువంటి పదార్థాలను చూసినట్లయితే మంచి ఆహారం, పుష్టికరమైనటువంటి ఆహారాన్ని, పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని ఏ రోజుకు ఆ రోజుగా తయారు చేసుకుని తినడం మంచిది. అంతేకాని రాత్రి మిగిలిపోయిన ఆహార పదార్థాలను తీసుకోవడం, లేదో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడము ఇలాంటి ఇత్యాది విషయాలను పూర్తిగా మానేయాలి. అంతేకాకుండా శీతల పానీయాలను మానేయాలి. అన్ని రకాల కూరగాయలను తప్పకుండా తీసుకోవాలి. పండ్లని, పాలని తప్పకుండా సేవించాలి. ఉదయము సాయంత్రము పాలు తీసుకోవడం చాలా శ్రేయస్కరం. పండ్లు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ పండ్లను తినడం మంచిది. పండ్లను తినండి అంటే పళ్ళు తిని బ్రతకడం అని కాదు, పూర్తిగా ఆహారం 3 పూటలు తింటూ దానితో పాటుగా తప్పకుండా పండ్లను తీసుకోవడం తొందరగా ఈ వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఉంది. అంతేకాని పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పినమని చెప్పేసేసి భోజనం మానేసి పళ్ళను తింటే కోలుకునే అవకాశాలు చాలా తక్కువ. మన శరీరానికి సరిపడేటటువంటి ఆహారం మనకి సరిపోదు. శరీరానికి అవసరం ఉన్నటువంటి మినరల్స్ అందవు. కాబట్టి పరిశుభ్రమైన ఆహారం, మన శరీరానికి సరిపడేటంత ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. అన్ని రకాల కూరగాయలు తినండి, పళ్ళు తినండి, పాలు ప్రొద్దున సాయంత్రం తాగండి. సూచించినటువంటి మందులని క్రమం తప్పకుండా వాడండి. అందరూ అనుకుంటారు ఏంటి అంటే టీబీ ట్యూమర్ ఉంది, దీనికి చికిత్స లేదు, ఆపరేషన్ ఒకటే మార్గం అని చెప్పేసి అనుకుంటారు. అది ఎంతమాత్రం నిజం కాదు. ఓన్లీ అపోహ మట్టుకే, అపనమ్మకం మట్టుకే ఆయుర్వేద వైద్య విధానంలో టీబీ ట్యూమర్కి మంచి ప్రశస్తమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. కావున ఎప్పుడైతే ట్యూమర్స్ ఉంటాయో, ఇలా ఏర్పడినటువంటి ట్యూమర్స్కి మీరు ఎలాంటి ఆందోళన పడకుండా, భయపడకుండా, క్రమం తప్పకుండా సూచించిన మందులను వాడుతూ ఆహార నియమాలను పాటించినట్లయితే
తప్పకుండా టీబీ ట్యూమర్ బారిన పడ్డ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. పూర్తి చికిత్సా స్థాయి ఆయుర్వేద వైద్య విధానంలో ఉంది కనుక తప్పకుండా ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించడం ఎంతైనా మంచిది. ఎలాంటి అపోహలకి లోను కానవసరం లేదు, ఏమాత్రం భయపడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. టీబీ గురించి, టీబీ ఏ ప్రాంతంలో వస్తుంది క్షయవ్యాధి అనేది నేర్చుకున్నాం. ఒకటి గత ఎపిసోడ్లో ఊపిరితిత్తుల్లో వస్తే ఎలా ఏంటి లక్షణాలు నేర్చుకున్నాం. అలాగే ట్యూమర్స్ గురించి ఈరోజు నేర్చుకున్నాం. టీబీ ట్యూమర్స్ ఎక్కడొస్తాయి, వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే విధి విధానాలను లక్షణాలను తెలుసుకుని ఉన్నాం. ఇంకా కంటిన్యూటీగా చూసినట్లయితే టీబీ ఇతర శరీర భాగాల్లో వస్తుంది అని చెప్పాము, ఇతర అవయవాల్లో వస్తుంది అని చెప్పుకున్నాము. మరి ఇంకా ఎక్కడ వస్తుంది అని అనుకున్నట్టయితే బోన్ టీబీ అంటే బొక్కలలో ఎముకలలో కూడా టీబీ వస్తుంది. మరి ఎముకలలో టీబీ అంటే మామూలు విషయం కాదు. ఎందుకు వస్తుంది ఎముకలలో టీబీ, రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు పడవచ్చా అనే విషయాలని ఇప్పుడు నేర్చుకుందాం. ఏంటంటే బోన్ టీబీ అని అంటాము, అలాగే బోన్ క్యాన్సర్ కూడా ఉంటుంది. ఈరోజు మనం బోన్ టీబీ గురించి, మొత్తం టీబీ బ్యాసిల్లస్ గురించి తెలుసుకుంటున్నాం కనుక బోన్ టీబీ గురించి ఆలోచిద్దాం. బోన్ టీబీ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, ఫస్ట్ లక్షణాల గురించి నేర్చుకుందాం. ఎలా అంటే తుంటి ఎముక కానీ ఒక ఎముకలో మనకి టీబీ బారిన పడడం అని తెలుసుకోవడానికి అనంత సులువైన విషయం కాదు. అయినప్పటికీ భౌతికంగా ఎవరికి వారిగా తెలుసుకోవడానికి లక్షణాలు ఎలా ఉంటాయి కొంతవరకు బేరీజ్ వేసుకోవచ్చును, కొంతవరకు చెప్తాం. ఎలా అంటే ఏ మాత్రం చిన్న దెబ్బ తగిలినా లేదా గట్టిగా పట్టుకున్నప్పటికీ, ఒక చేతి నుంచి ఒక చేతిలా పట్టుకున్నప్పటికీ, లేదా వేరే వాళ్ళు ఎవరైనా మన చేతిని పట్టుకున్నప్పటికీ చాలా నొప్పిగా అనిపించడం, ఆ ప్రాంతం ముంజేయి కానీ కాలు కానీ ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియాలో భరించలేనంత నొప్పి, కండరం పైన కాకుండా బొక్క పైన, బొక్క లోపల నొప్పి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. పైన కాదు, ఎక్కడో లోపల నొప్పి ఉంది అనే విషయాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. అది అంత మామూలు విషయం కాదు, కానీ కొంతవరకు స్ఫురణలోకి తీసుకోవచ్చును. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మనకి ముట్టకున్నా నొప్పి రావడం, లేదా తెలియకుండా ఏదో టైంలో జ్వరం రావడం, లేదా బొక్కలు ఊరికనే నొప్పి పెట్టడం, కీళ్ళలో విపరీతమైన నొప్పి రావడం ఇత్యాది లక్షణాలు కొన్ని సందర్భాల్లో మనం గమనించే అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉన్నట్లయితే ఏం చేయాలి? మరి ఇలా అనుకున్నట్లయితే మీకు బొక్కల్లో నొప్పి అనిపించినా, కీళ్ళల్లో విపరీతమైన నొప్పి అనిపించినా, ఎప్పుడో అసంబద్ధంగా జ్వరం రావడం జరిగినా, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు జ్వరం మామూలుగా కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది మనకు తెలియదు. అలా అసంబద్ధంగా ఏ రాత్రో ఏ పగలో జ్వరం రావడం, లేదా ఎముకలలో నొప్పి రావడం, ముఖ్యంగా బోన్స్లో నొప్పి వస్తుంది, కీళ్ళల్లో కానీ మామూలుగా కాళ్ళల్లో కానీ నొప్పి వస్తుంది. కండరాలు కాకుండా బొక్కలు మాత్రమే నొప్పి రావడం, ఎముకలు మండినట్టు అనిపించడం కొన్ని సందర్భాల్లో జరిగిపోతుంది. ఇలాంటి లక్షణాలు ఏవైనా మీరు గమనించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం. ఈ విషయంలో మాత్రం మీరు ఎలాంటి అశ్రద్ధ, అలక్ష్యం చేయకూడదు. తప్పకుండా వెంటనే మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది. ఇంకా నిర్ధారణ మేము ఎలా చేస్తాం? మీరు ఎప్పుడైతే ఇలా బాధపడుతూ వస్తారో, ముఖ్యంగా జ్వరం వస్తుందన్నారు కనుక ఒక జ్వరానికి ఒక రకమైన ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని లేదా రక్త పరీక్ష పంపించి, దాంతోపాటుగా ఎముకలన్నీ నొప్పి ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు ఉండడం వేరు, బొక్కలు నొప్పడం వేరు. కాబట్టి ఎప్పుడైతే మరి మీరు చెప్పిన దాన్ని బట్టి మరి ఒళ్ళు నొప్పులా ఎముకల నొప్పా అనేది మేము పరిగణలోకి తీసుకొని ఎముకల నొప్పి అని మాకు
ఏమాత్రం అనుమానం వచ్చినా మేము పరీక్షలకు పంపిస్తాం. ఇక్కడ మళ్ళీ 2-3 రకాల లక్షణాలు ఉంటాయి. బోన్ టీబీ ఉంటుంది, బోన్ క్యాన్సర్ ఉంటుంది, రుమటైడ్ ఆర్థరైటిస్ అని కూడా ఉంటుంది, రుమాటిక్ ఫ్యాక్టర్స్. ఇలా మరి ఇది ఏ జాతికి చెందినటువంటి బొక్కల నొప్పి అనేది తెలుసుకోవాలి అన్నట్లయితే కొన్ని రకాల రక్త పరీక్షలు, బోన్ డెన్సిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది, బోన్ డెన్సిటీ ఎగ్జామినేషన్కి పంపిస్తాం. ఈ విషయంలో ఎముకలు దళసరిగా మారిపోవడం అంటే మందం తగ్గిపోవడం జరుగుతుంది, బొక్కలు బలహీనంగా ఉండడం జరుగుతుంది. తర్వాత పరీక్షలో ఎలాగూ బయటపడుతుంది కనుక ఇది బోన్ టీబీ అని మేము తెలుసుకున్నట్లయితే మీకు బోన్ టీబీకి సరిపడేటటువంటి వైద్య చికిత్సను మీకు అందించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సంప్రదిస్తే ఈ బోన్ టీబీ అనేది ఈ పర్టికులర్ వ్యక్తులకు వచ్చింది అని నిర్ధారణకు వచ్చి ఆ తర్వాత దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సా విధానాలను మీకు ఇస్తాము. తర్వాత ఈ మందులు వాడుతూ ఎంతకాలం వాడాలి, ఎలాంటి మందులు వాడాలి అనేది చాలా జాగ్రత్తగా చెప్తాము. తర్వాత ఆహార నియమాలు కూడా చాలా జాగ్రత్తగా ఏమి తీసుకోకూడదు, ఏం తీసుకోవాలి అనేది కూడా చెప్తాము. వాటిని బట్టి మీరు పాటించడం మంచిది. ఇంకా ఆహార నియమాలకు వచ్చినట్లయితే తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటంటే నో స్మోకింగ్, పొగ త్రాగకపోవడం, మద్యం మానివేయడం అనేది చాలా చాలా మంచిది. అంతేకాకుండా శీతల పానీయాలను తీసుకోకూడదు. ఇత్యాది విషయాలను పరిగణలోకి తీసుకుని ఉండడం మంచిది. ఈ బయట దొరికేటటువంటి ఆహార పదార్థాలను భుజించకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా కేక్స్, బర్గర్స్, పిజ్జాస్ ఏవి కూడా తినకూడదు. ఫ్రై ఫుడ్స్, నూడిల్స్ ఇలాంటివి తినకూడదు. పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు మంచి బలవర్ధకమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఉదయం సాయంత్రం పాలు తీసుకోవాలి తప్పకుండా. అంతేకాకుండా టోటల్గా 3 పూటలు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అన్ని రకాల కూరగాయలను తీసుకోవాలి. దాంతో పాటుగా పండ్లను తినడం కూడా శ్రేయస్కరం. ఈ విషయాలన్నీ చెప్పిన ఆహార పదార్థాలను చెప్పిన విధంగా వాడుతూ ఉంటే బోన్ టీబీ వచ్చిన వాళ్ళు ఆ వ్యాధి బారిన పడకుండా తొందరగా బయటపడే అవకాశం ఉంది. దీనికి గృహ ఔషధాలు కానీ గృహ వైద్య విధానం కానీ లేదు. ఇలాంటి వ్యాధి బారిన పడ్డప్పుడు తప్పకుండా ఏమాత్రం అలక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించడమే శ్రేయస్కరం. ఆయుర్వేదంలో మందులు ఉన్నాయా లేదా అనేది ఒక రకమైనటువంటి అపోహ, అపనమ్మకం జనాల్లో కలిగి ఉంది. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. ఈ టీబీ ఎలాంటి టీబీ అయినా పైన చెప్పుకున్నాం, ఇది లంగ్స్లో వచ్చిన టీబీ కానీ, టీబీ ట్యూమర్స్ కానీ, ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి బోన్ టీబీ కానీ, వీటికి కూడా మంచి ఆయుర్వేద చికిత్సా విధానాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ బోన్ టీబీకి పూర్తి స్థాయిలో మందులున్నాయి, పూర్తి చికిత్సా విధానం ఉంది. కాబట్టి ఈ చెప్పిన మందులని క్రమం తప్పకుండా వాడుతూ, చెప్పిన ఆహార నియమాల్ని పాటిస్తూ వాడినట్లయితే ఈ వ్యాధి నుంచి తొందరగా కోలుకొని బయటపడే అవకాశం ఉంది. కావున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం, సెలవు.